చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ ఎందుకు తిరిగి ఇంటికి వస్తుంది? గరుడ పురాణంలో ఏం రాశారంటే, ఒక వ్యక్తి మృత్యువు తర్వాత యమదూతలు ఆత్మని యమలోకానికి తీసుకొని వెళ్తారు, అతను చేసిన కర్మలను చూపేయడానికి. 24 గంటల తర్వాత తిరిగి ఆత్మని ఇంట్లో వదిలేసి వెళ్తారు. 3 రోజుల వరకు ఆత్మ మన ఇంట్లోనే ఉంటుంది. గట్టిగా అరవడం అని అందరిని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. బట్ అది మాత్రం ఎవ్వరికి వినబడదు. తన బాడీ అక్కడ ఉంటే తిరిగి ఆ బాడీలో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ యమదూతల ప్రతిబంధనం వల్ల అది చేయలేకపోతుంది. 13 రోజులు చేసే క్రియల వల్ల ఆత్మకి పూర్తిగా యమలోకానికి వెళ్లే అనుమతి అనేది దొరుకుతుంది. ఈ మొత్తం 13 రోజుల పిండదానం అతనికి 1 సంవత్సరానికి సరిపడే భోజనం లాంటిదంట. కానీ కొంతమందికి పిండదానం అనేది అవ్వదు. వాళ్ళని యమదూతలు జబర్దస్తిగా లాక్కొని వెళ్తారంట. 13 రోజుల తర్వాత ఇళ్లల్లో భోజనం తినిపిస్తారు కదా, అది ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకొని తినిపించకూడదంట. అలా చేస్తే ఆత్మకు శాంతి అనేది దొరకదు. ఇదంతా మన గరుడ పురాణంలో రాసు.